ఈరోజు మనం డ్యామ్ ప్రూఫ్ ఎక్స్ట్రీమ్ సాల్ట్ షీల్డ్ మరియు డ్యామ్ ప్రూఫ్ అల్ట్రా కూల్ పియు వంటి ఏషియన్ పెయింట్స్ వాటర్ ప్రూఫింగ్ కోట్స్ వేసినటువంటి ఉపరితల ఉష్ణోగ్రత సాధారణ ఉపరితల ఉష్ణోగ్రతతో పోలిస్తే ఎంతవరకు తగ్గుతుందో ప్రాక్టికల్గా చెక్ చేద్దాం. ఇది ఒక రియల్ టైమ్ అబ్జర్వేషన్. ముందుగా మనం సాధారణ ఉపరితలం అంటే ఎటువంటి కోటింగ్ వేయనటువంటి టెర్రస్ ఉపరితల ఉష్ణోగ్రతను పరిశీలించినట్లయితే 75 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. ఇప్పుడు అదే టెర్రస్పై డ్యామ్ ప్రూఫ్ అప్లై చేసిన ఉపరితల ఉష్ణోగ్రతను పరిశీలిద్దాం. డ్యామ్ ప్రూఫ్ వేసిన ఉపరితలంపై ఉష్ణోగ్రత 41 డిగ్రీ సెల్సియస్గా నమోదు అయింది. అంటే దాదాపు సాధారణ ఉపరితలంతో పోలిస్తే డ్యామ్ ప్రూఫ్ వేసిన ఉపరితలంలో 34 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గింది. అంతేకాకుండా డ్యామ్ ప్రూఫ్ మనకు 10 సంవత్సరాల వాటర్ ప్రూఫింగ్ వారంటీతో వస్తుంది. ఇది 3.5 mm వరకు ఉండే క్రాక్స్ని సమర్థవంతంగా నిరోధించగలుగుతుంది. ఇప్పుడు డ్యామ్ ప్రూఫ్ ఎక్స్ట్రీమ్ సాల్ట్ షీల్డ్ అప్లై చేసిన టెర్రస్ ఉపరితల ఉష్ణోగ్రతని చెక్ చేద్దాం. డ్యామ్ ప్రూఫ్ ఎక్స్ట్రీమ్ సాల్ట్ షీల్డ్ వేసినటువంటి ఉపరితల ఉష్ణోగ్రత మనం చెక్ చేసినట్లయితే 36 డిగ్రీ సెల్సియస్గా నమోదు అయింది. అంటే సాధారణ ఉపరితల ఉష్ణోగ్రతతో పోలిస్తే 39 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గినట్లుగా మనం గమనించవచ్చు. డ్యామ్ ప్రూఫ్ ఎక్స్ట్రీమ్ సాల్ట్ షీల్డ్ వాటర్ ప్రూఫింగ్ ప్రోడక్ట్ మనకు 12 సంవత్సరాల వాటర్ ప్రూఫింగ్ వారంటీతో వస్తుంది. ఇది ఎక్స్టీరియర్ ఉపరితలంపై